Son, despise not the chastening of the Lord, neither be weary of his correction. ఎందుకు శిక్షణ అంటే ఆ యొక్క అడుగులు తప్పటి అడుగులు పడుతున్నాయి కాబట్టి, ఆ యొక్క సరైన విధానములో తాను పని చేయలేకపోతున్నాడు కాబట్టి, లైక్ మిలిటరీలో సరైన మార్చ్ డ్రిల్ చేయలేకపోవటం, డిసిప్లిన్గా డ్రెస్ లేకపోవటం, లెక్కల మాస్టారు సరైన ఈక్వేషన్ వేసి ఆన్సర్ రాలేక తప్పులు స్టెప్పులు చేస్తుంటే ఆయన బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. అదేవిధంగా క్రమశిక్షణలో తప్పిపోయిన వారికి కూడా గద్దింపు ఉంటుంది. ఈ విధంగా గద్దించినప్పుడు తృణీకరించవద్దు, విసుగవద్దు అని తల్లిదండ్రుల మాటకు, ఉపాధ్యాయుల మాటకు, పెద్దల మాటకు విధేయత చూపాలి అని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంతేకాకుండా మనకు కనబడని మన ప్రభు యొక్క మాటకు విధేయత చూపించాలి అని. ఇక్కడ యోబు భక్తుడు బహు జ్ఞాని, ప్రజ్ఞాశాలి, ఐశ్వర్యవంతుడు. ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఏమనగా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆయనకు అనగా యోబుకు వచ్చిన ఆ పరీక్ష, శిక్ష మాత్రమే. ఎందుకో ఒక మర్మముతో కూడిన శిక్షణ ఇస్తూ ఉన్నాడు, ఆ పరీక్ష ఇస్తూ ఉన్నాడు. ఆ శిక్షణ విసుగక తాను అంగీకరించి భరించుచూ ఉన్నప్పుడు, సాక్షిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక వెలువడుతూ ఉంది, తనకు బయలుపరచబడుతూ ఉంది. అందువల్ల దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనను, దేవునికి మహిమ కలుగునుగాక అని తన యొక్క కుమారులు, కుమార్తెలు, దాసదాసీలు, తన యొక్క ఆస్తి అంతా కూడా పోయినా కూడా ఆ విధంగా దేవుని ఘనపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను